టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆలయంలో పనిచేసే పోర్టు కార్మికుల కష్టాన్ని గుర్తించి 10,000 జీతాన్ని పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక వీరితో పాటు వాహన సేవలు చేసే డ్రైవర్లు, ఉగ్రాణంలో పనిచేసే కార్మికులకు కూడా జీతాలు పెంచుతున్నట్లు వెల్లడించారు. మొదటి దఫా ఎల్లుండి అంటే డిసెంబర్ 28వ తారీఖున 3,518 మందికి ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. అలాగే జనవరి మొదటి వారంలో మరో 1,500 మందికి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవ్వరికి కూడా సాచ్యురేషన్ పద్ధతిలో ఎవ్వరికి ఇళ్ల పట్టాలు మాకు రాలేదు అని అనకుండా, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్తో సహా వీళ్ళకందరికీ కూడా నేను గతంలో ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించినప్పుడు ఆయన ఎంతో సమ్మతిని తెలియజేసి కలెక్టర్ను ఆదేశించటం జరిగింది. టీటీడీకి సూచనలు ఇచ్చి వీళ్ళకందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వండి అని చెప్పటమే కాకుండా మొన్న బ్రహ్మోత్సవాలలో వచ్చినప్పుడు ఆయన నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఇంటి పట్టాలు ఇవ్వటమేనని చెబుతూ రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలన్నటువంటి ఆయన సూచన మేరకు మరో 350 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ గారి ద్వారా సేకరించి దీనివలన మరో 5,000 మందికి టీటీడీలో పని చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. గత బోర్డు కాకుండా అంతకు ముందు బోర్డులో శానిటేషన్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా 5,000 రూపాయల చొప్పున జీతాలని పెంచటం జరిగింది. ఇప్పుడు వాళ్లతో పాటు పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందిస్తున్న స్కిల్డ్ కార్మికులకు 15,000 నుంచి 18,500కు పెంచటం జరుగుతున్నది. సెమీ స్కిల్డ్ కార్మికులకు 12,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అన్స్కిల్డ్ కార్మికులకు 10,340 రూపాయల నుండి 15,000కు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.